జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా పరిశ్రమకు సంబంధించి చిన్న సినిమాల దగ్గర నుంచి పెద్ద సినిమాల వరకు అందరూ బ్రతకాలి, ఆ పరిశ్రమ బాగుండాలి అని చెప్పి కొన్ని నిర్ణయాలు తీసుకునే క్రమంలో సినిమా వాళ్ళనే పిలిచి మాట్లాడారు. జనరలైజ్గా అందరికీ ఇంత ఇంత టికెట్ ధరలు పెడదాం, ఇంత పెడదామని చెప్పి చేశారు. ఏది కూడా ఆయన ఒక కఠిన నిర్ణయాన్ని అమలు చేయలేదు. అండ్ ఒకానొక స్టేజ్లో కొన్ని థియేటర్లు ఇంకా పర్మిషన్ లేవు, రెన్యువల్ కూడా చేసుకోలేదు. దాని ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా రాకుండా పోతుంది అని ఏ థియేటర్లు రెన్యువల్ చేశారు, ఏ థియేటర్లు రెన్యువల్ చేయలేదు, అండ్ కనీసం శానిటైజేషన్ అయినా మెయింటైన్ చేస్తున్నారా లేదా అని 1-2 థియేటర్లలోకి అధికారులకు పంపించే ప్రయత్నం చేసినప్పుడు ఈ అన్ని చర్యల మీద సినిమా పరిశ్రమ నుంచి అండ్ పొలిటికల్గా అండ్ మీడియా పరంగా విపరీతమైనటువంటి ద్వేషపూరితమైన వ్యాఖ్యలు. ఒకడు వస్తాడు, కిరాణా కొట్టులో వచ్చేంత కూడా రాడంటాడు. ఇంకొకడు వస్తాడు, అసలు మా సినిమా పరిశ్రమలో నీ జోక్యం ఏంది అంటారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, అప్పుడు జనసేన అధ్యక్షుడు, అసలు సినిమా పరిశ్రమలో నీ జోక్యం ఏంది, నువ్వెవరు నిర్ణయించడానికి అన్నారు. ఒకరు ఇడ్లీలు అమ్మితే ఇడ్లీలు ఎంత ధరకు అమ్మాలో ఆ తయారు చేసే వాళ్ళు కదా డిసైడ్ చేసుకుంటారు. తాజ్ కృష్ణలో ఒక రేటు ఉంటుంది, ట్యాంక్ బండ్లో రోడ్డు పక్కన ఒక రేటు ఉంటుంది. జగన్ ఎవరు డిసైడ్ చేయడానికి అన్నారు. ఏ కఠిన నిర్ణయం తీసుకోకముందే అది సినిమా పరిశ్రమ వాళ్ళని పిలిచి మాట్లాడారు కూడా. ఇంకా అప్పుడు జనసేన అధ్యక్షుడు అబ్బో ఆయన పెర్ఫార్మెన్స్ అంటే అసలు ఎన్ని మాటలు ఎన్ని అన్నారు. సీన్ కట్ చేస్తే తన డైలాగులన్నీ మర్చిపోయారు. అధికారంలో లేనప్పుడు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి తన డైలాగులన్నీ మర్చిపోయారు. సీన్ ఈ రోజుకి వస్తే మొత్తం ఆయన ఏకపాత్రాభినయం. సినిమా పరిశ్రమకు సంబంధించి ఆయన మంత్రిత్వ శాఖ కానే కాదు, ఆయన నిర్ణయాలు ఒక అక్కసుతో ఒక రకమైన దేశంతో ఆయన వరుస పెట్టి ఫస్ట్ సినిమా వాళ్ళకి గౌరవం తెలియదు, వాళ్ళకి విజ్ఞత లేదు, వాళ్ళకి సెన్స్ లేదు అని చెప్పి ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఆ సంగతి తెలుస్తాం, ఏందో థియేటర్లు బంద్ చేస్తారు, అది ఇది వాళ్ళ సంగతి చేస్తాం, విచారణ చేస్తామని. సీన్ కట్ చేస్తే జనసేన పార్టీ ఇన్ఛార్జే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఆయన్ని సస్పెండ్ చేశారు, ఆయన సభ్యత్వమే రద్దు చేశారు. అండ్ ఇప్పుడు సినిమా థియేటర్లలో మొత్తం శానిటైజేషను ఎట్లా ఉంది, ధరలు ఎంత కమ్ముతున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు మల్టీప్లెక్స్ జోలికి పోలేడు, ఖచ్చితంగా పోలేడు. సింగిల్ స్క్రీన్ థియేటర్ల మీద మాత్రమే పడగలుగుతారు. ఆ సింగిల్ స్క్రీన్ థియేటర్లో శానిటైజేషన్ ఎట్లుంది, ధరలు ఎట్లున్నాయి, క్యాంటీన్లు ఎంత కమ్ముతున్నారని ఇదంతా చెక్ చేయించాలి, విచారణ చేయాలి, ఉరికించండి, పరిగెత్తండి అని చెప్పి అధికారులకు ఈరోజు ఆదేశాలు ఇచ్చారు ఆయన. థియేటర్ల సంగతి తేల్చండి అని. ఏంది ఇదంతా దాడి కాదు అంటే అటు సినిమా పరిశ్రమ పరంగా ఇంకా ఈయన ఏకపాత్రాభినయం చేద్దాం అనుకుంటున్నారు. అందరూ నా నీడలోనే ఉండాలి, అందరూ నా దగ్గరికే రావాలి. అసలు ఈయన ఏమంటారు, సినిమా పరిశ్రమ వాళ్ళతో కనీసం ఏమీ చర్చించకుండా, ఎవరిని పిలవకుండా థియేటర్లలో ఇటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటూ ఉన్నారు? సినిమా థియేటర్ల మీద ఎందుకు వీలుపడ్డారు? ఇంతకుముందు డైలాగులన్నీ మర్చిపోయారు వీళ్ళు అధికారంలో లేనప్పుడు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అది ఏకపాత్రాభినయం, ఒక రకమైన అక్కస. ఆయన ఎందుకు కోరుకుంటున్నాడు, ఆ కోరుకునేది ఎవరికి అర్థం కావట్లేదు. సినిమా పరిశ్రమను టార్గెట్ చేశారు, థియేటర్లను టార్గెట్ చేశారు. ఏముంది, బెదిరిస్తే నడపలేదు థియేటర్లు, పోనీయండి. థియేటర్లను బెదిరిస్తున్నారు, థియేటర్లు నడపలేకపోతే నష్టం ఎవరికి? ఇప్పుడు ఏమంటారు, ఈయనకు సంబంధించిన సినిమాలు అయితే రావు, ఏం రావు. వచ్చినా అప్పుడు ఒకటి 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో 6 ఏళ్ళకో ఒకటి వచ్చినా అవి ఎప్పుడు పోతాయి కానీ ఏదో 3 రోజులు హడావిడి తప్ప ఏముండవు. అండ్ ఈ థియేటర్లు అవి బంద్ చేస్తే ఇప్పుడు సినిమా పరిశ్రమలో ఫుల్ ఫామ్లో ఉన్న మెయిన్ హీరో అన్నప్పుడు ఎవరైతే వాళ్ళకి ఏమైనా నష్టం జరుగుతుందేమో, బహుశా వాళ్ళే టార్గెట్ కావచ్చు. నేను మొన్న కూడా చెప్పాను, ఎవరినో టార్గెట్ చేస్తూ ఉన్నారు. అందుకని థియేటర్ల భుజం మీద తుపాకీ పెడుతున్నారు, ఎగ్జిబిటర్ల భుజం మీద తుపాకీ పెడుతున్నారు, డిస్ట్రిబ్యూటర్ల భుజం మీద తుపాకీ పెడుతున్నారు, నిర్మాతల భుజం మీద తుపాకీ పెడుతున్నారు. ఎవరినో ఈయన టార్గెట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడ లేని అధికారం, అరే నేను అధికారంలో ఉన్న, డిప్యూటీ సీఎం, నా దగ్గరికి వాళ్ళు రారా వీళ్ళు రారా. అసలు ఒక పాలకులకు అటువంటి మనస్తత్వమే ప్రమాదకరం. కానీ ఈయనకు అట్లా ఉండవుగా. పోనీ ఇంతకుముందేం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడారు. ఇంతకుముందున్న స్టాండ్ ఇప్పుడు ఉండదా? ఒకే స్టాండ్ మీద ఉంటారు అనుకోవడం, అలా అనుకున్న వాళ్ళ మూర్ఖత్వం. అండ్ సినిమా పరిశ్రమ వాళ్ళకైనా దూల తీరాలండి. అబ్బో ఏమన్నా చించుకున్నారా? ఇప్పుడు చించుకోండి గుడ్డలు. దానికి ఒక రాష్ట్రం అంతా ఒక జనరలైజ్డ్ విధానం లేదు, ఏం లేదు.
వెళ్ళండి వరకు తన థియేటర్లకు, ఏ థియేటర్లకు వెళ్ళాలి, ఏం ధరలు పెట్టాలి, ఏదంతా డిసైడ్ చేయాలి, అదంతా నిర్ణయం తీసుకొని ఒకటి జనరల్గా జీవోని రిలీజ్ చేయండి. అట్లా లేకుండా ఎవరిని బెదిరించడం కోసం ఇవంతా, ఎవరిని కంట్రోల్ చేయడం కోసం, ఎవరి మీద ఆధిపత్యం కోసం, ఏమైనా అర్థం పర్థం ఉందా తను తీసుకుంటున్న నిర్ణయాలు? అసలు ఆయనకి ఏం సంబంధం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి? ఆయన ఎవరు ఈ విచారణలు ఆదేశాలు ఇవ్వడానికి? కాన్సర్న్ మినిస్టర్ ఇవ్వాలి, లేకుంటే ముఖ్యమంత్రి ఇవ్వాలి, లేకుంటే క్యాబినెట్ ఇవ్వాలి. ఈయన కాన్సర్న్ మినిస్టరా? కాదు. ముఖ్యమంత్రా? కాదు. క్యాబినెట్ లీడ్ చేస్తున్నారు, ఎట్లా చేస్తారు? మరి ఎవరు ఎట్లా ఇస్తారు? ఈయన సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి కాబట్టి అందులో తోపు హీరోలు అన్నప్పుడు వాళ్ళందరూ ఈయన దగ్గరకు వచ్చి సార్ అది ఇది అని చెప్పి ఈయన మొత్తం పొగిడి ఇంకేమన్నా ఈయన దగ్గర ఏమంటారు వెళ్ళి నిలబడి ఈయన ఇగోని సాటిస్ఫై చేయాలి. అన్నిటికంటే పవర్ఫుల్ వెపన్ ఇగో. ఆ ఇగో ఎక్కువ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు సీరియస్గానే. లేకపోతే ఏమన్నా అర్థం పడతామన్నా ఏం నిర్ణయం తీసుకుంటున్నారు? ఆ నిర్ణయం తీసుకునే గైడ్ లైన్స్ ఏంటివి? ప్రభుత్వ ఉత్తర్వులు ఏంటివి? ఏవి? ఏందో మనకు అర్థం కాదు ఈయన వ్యవహార శైలి అంతే.